కాంగ్రెస్లో ఏమవుతుంది, ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్లో ఏమవుతుంది? తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల్లోన ఒంటి చేత్తో విజయం సాధించి తెలంగాణలోన కాంగ్రెస్కు రాజ్యాధికారాన్ని కట్టబెట్టినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని 2.5 ఏళ్ల పాటు సజావుగా పాలన కొనసాగించాను అనుకుంటున్న తరుణంలోన ఈ కొత్త ముసలం ఎందుకు పుట్టుకొచ్చింది? అది మీనాక్షి నటరాజన్ రూపంలోనే రావడం ఒకంత ఆశ్చర్యం కలిగించే విషయం. ఎవరి మీనాక్షి నటరాజన్? రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఈమె రావడమే చాలా చారిత్రాత్మకంగా వచ్చారు. సో ఆమె రావడమే ఆటోలో వచ్చారట, చాలా నిరాడంబరంగా వచ్చారు, ఎవరిని పెద్దగా పట్టించుకోరు, అన్నిట్లో కూడా నిరంకుశంగా నిర్ద్వంద్వంగా తన అభిప్రాయాలను తేల్చిపడేయడంలో మీనాక్షి నటరాజన్ మించిన వాళ్ళు లేరని పాపం మీడియా అంతా మొత్తం డప్పు కొట్టి 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 ఆకాశానికి ఎత్తారు. ఆమె అలాగే నిర్ణయాలు తీసుకున్నారు అని. ఆమె వచ్చాక కూడా చాలా మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా మనం అంగీకరించాల్సి వచ్చిందే. ఏది ఏమైనా సరే ఒక పార్టీ అధికారంలో వచ్చాక దాని డైనమిక్స్ మారిపోతాయి. అపోజిషన్లో ఉన్నప్పుడు దాని డైనమిక్స్ ఒకలా ఉంటాయి. ఒకసారి అధికారంలో వచ్చాక దాని వ్యవహార శైలి మారిపోతుంది. ఆ తర్వాత కొత్త వాళ్ళు వచ్చి చేరుతుంటారు, పాత వాళ్ళకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మామూలే ఏ రాజకీయ పార్టీకైనా. ఎవరు దీనికి మినహాయింపు కాదు కదా. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే, రాజ్యసభ సంబంధించి మనకు నామినేషన్లు దాఖలవుతున్నాయి. మొత్తం దేశం మొత్తం మీద రాజ్యసభ సీట్లు భర్తీ అవుతున్నాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. మధ్యప్రదేశ్లో రాజ్యసభ సీటు కోసం జాతీయ స్థాయిలోన నామినేషన్ వేయడానికి పార్టీ ఆదేశించింది. ఎవరిని? మీనాక్షి నటరాజన్ను. సో ఆమె ఎలాగైనా రాజ్యసభ ఎంపీ కావాలని పాపం ఆమె కలలు కన్నారు. ఇన్నాళ్ళు మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్కు చేసినటువంటి సేవల ఫలితంగా బహుశా ఆమెగా గుర్తింపు ఇచ్చారేమో, వీ డోంట్ నో. అయితే విచిత్రంగా ఎన్నికల అధికారి మరి ఏమనుకున్నారేమో తెలియదు కానీ ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు. ఇది పెద్ద రగడగా మారిపోయింది. ఎందుకు తిరస్కరించారు అంటే, నామినేషన్ పత్రంలోన ఒక కేసుకు సంబంధించిన వివరాలు పొందుపరచలేదు. అది మీకు తెలుసు కదా, నామినేషన్ పత్రం మనం దాఖలు చేసేటప్పుడు అన్ని వివరాలు ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా వ్యక్తిగత ఆస్తుల వివరాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, మనపై ఉండేటువంటి కేసుల విషయం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా అందులో మెన్షన్ చేయాలి. ఏ ఒక్కదాన్ని దాచిపెట్టినా కూడా నిర్ద్వంద్వంగా ఎన్నికల కమిషన్ దాన్ని రిజెక్ట్ చేసి పడేస్తుంది. అది రూల్. అది రూల్ని ఎవరు మార్చలేరు. అది దానిపైన పెద్ద వివాదాలు కూడా అనవసరం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఆమె ఒక కేసుకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇవ్వలేదు అన్న నెపంతోన నామినేషన్ను తిరస్కరించారు. ఇది కాంగ్రెస్ నివ్వెరపోయింది. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఇంతవరకు ఇన్సిడెంట్ ఓకే. ఈ ఇన్సిడెంట్ వెనుక ఇప్పుడు పొలిటికల్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏమవుతుంది, దాని వెనుక కథలు, ఉపకథలు, పిట్ట కథలు, అసలు కథలు, నకిలీ కథలు చాలా ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. అవి స్పిన్ అవుతూ ఉంటాయి. అంతే. వాటన్నిటిని మనం చదవాలి. అందులో ఏది కరెక్ట్ కాదు అంటే, మహాశయ నువ్వు చదువు, నువ్వు అర్థం చేసుకో, నీకు ఏది నచ్చితే దాన్ని విని సంతోషించు, నీకేది నిజం అనిపిస్తే దాన్ని నిజమని నమ్ము, వాట్స్ రాంగ్ అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యిందో వెంటనే ఒక కొత్త వాదన మొదలైంది. ఏంటి అంటే, వీటన్నిటికీ మూల కారణం రేవంత్ రెడ్డి. అవును, మీరు విన్నది నిజం. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మొత్తం నాటకాన్ని నడిపించారు. ఆమె నామినేషన్ను తిరస్కరణకు గురి అయ్యేలాగా బీజేపీ నాయకులకు ఈ కేసుకు సంబంధించి ఉప్పందించిందే రేవంత్ రెడ్డి గారు అని చాలా హల్చల్ చేస్తోందనమాట. సరే, ఇంకా ప్రత్యర్థి పార్టీ ఉండనే ఉంటుంది కదా. ఆ పార్టీ మొత్తం కథనాలన్నీ తన అనుకూల మీడియాలోన పేజీలుగా పరిచేసి అందరూ ఆశ్చర్యపోయారు. పైగా ఏంటి, ఎందుకు ఆమె పైన అంత కోపం? ఆమె పైన అంత కోపం ఉండాల్సిన అవసరం ఏముంది అంటే, తన పైన పితూరీలు మోస్తున్నారు అధిష్టానానికి. పైగా తన పాలనకు సంబంధించి నెగటివిటీస్ అన్నీ కూడా అధిష్టానానికి చేరవేస్తున్నారు. కాబట్టి ఇందుకు ప్రతిగా రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆమెకు చెక్ పెట్టడానికి ఇలా కేసు ఉప్పందించారు. అంటే తన చేతికి మట్టి అంటుకోకుండా వేరే వాళ్ళ చేతుల ద్వారా ఆమెకు శృంగభంగం చేయించాలని ఈయన కంకణం కట్టుకున్నారు అనేటువంటి ఒక కథ మీడియాలోన ప్రముఖంగా వినిపించడం మొదలుపెట్టింది. దీనికి ఊతం ఏంటి అంటే, దీనికి ఊతం ఎవరు అంటే మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ. ఈయన ఏమన్నారంటే, అరే మాకు ఈ వీడియో ఇచ్చింది, ఈ సమాచారం ఇచ్చింది, ఈ కేసుకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చిందే తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన ఒక వ్యక్తి అని ఆయన ఒక లీక్ ఇచ్చారు. ఎప్పుడైతే ఆయన లీక్ ఇచ్చారో
తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి అంటే ఇంకెవరు అయి ఉంటారు? సో మీనాక్షి నటరాజన్కు రేవంత్ రెడ్డికి ఈ మధ్య కాస్త పడట్లేదు కాబట్టి ఆయన చక్రం తిప్పింటారు. ఎందుకంటే ఆయనకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే ఆయనకు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి. అంతే కదండి. ఇప్పుడు ఏముంటుందంటే చూసే వాళ్ళకి ఇది మోకాలకు బట్టితలకు ముడివేసినట్టుగా కొంచెం అనిపిస్తుంది, కానీ రాజకీయాలు ఇవన్నీ చల్తాయి, ఇవన్నీ ఇలాగే ఉంటాయి, మనం ఇలాగే అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే తెర వెనక ఎందుకు నడిపించారంటే ఎలాగైనా సరే ఈ వికెట్ను పడేయాలి, నా పైన ఇంత నెగిటివ్గా రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆమెకు కానుకగా నేనేమి ఇవ్వాలి, ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అయ్యేలాగా చేయాలి అని తను అనుకుని గుట్టు చప్పుడు కాకుండా సమాచారాన్ని అందించారు. ఆ కేసు సమాచారం అఫిడవిట్లో లేదు కాబట్టి నామినేషన్ను తిరస్కరించారు. పాపం కాంగ్రెస్ గగ్గోలు పడుతుంది, అరే ఏందిరా ఇట్లా ఏమి ఇలా చేస్తారా, మా నామినేషన్ తిరస్కరణ వెనుక ఖచ్చితంగా బీజేపీ హస్తం ఉంది. ఇంతవరకు కూడా బీజేపీది ఓట్ల చోరీ పార్టీ అని అనేవారు, ఓట్లు చోరీ చేస్తుంది, అది ఎస్ఐఆర్ ముసుగులోన ఓట్లను చోరీ చేసింది. పాపం మమతా బెనర్జీ అదే గొల్లుమని ఏడ్చి చెప్పింది, నా ఓట్లన్నీ పోయాయి, నన్ను గెలిపించే ఓట్లన్నీ పోయాయి, నా సీట్లు మొత్తం లాగేసుకున్నారు బాబోయ్, అందుకోసం నేను ఓడిపోయాను బాబోయ్ అని పాపం పెడ సోకాలు పెట్టింది. కానీ ఆమె రోదన కాస్త అరణ్య రోదన అయిపోయింది, ఆమె పార్టీని ఇప్పుడు దిక్కుమాలిన పరిస్థితికి వచ్చింది. ఆ కథ వేరే. ఇక్కడ ఏంటంటే ఎస్ఐఆర్తోనూ మీరు ఓట్లతోనే చెలగాటమాడతారనుకుంటే లేని కేసులు లేని సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్కి అందించి సీట్లతో కూడా మీరు చెలగాటమాడుతున్నారు, వీటన్నిటికీ కూడా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు అని భీషణ మంగమ్మ శపథాలు చేస్తున్నారు ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. ఇవన్నీ జరుగుతుంది. పైగా ఇక్కడ ఒక వర్గం వాళ్ళు కలిసికట్టుగా, అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకైనా లోపల అంతర్గత శత్రువులు మిత్రులు ఉండనే ఉంటారు, దాన్ని మనం కాదనేం. అయితే కాంగ్రెస్ ఒకంత ఎక్కువ అనమాట. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే పాపం చాలా ఓపెన్గా ఉంటారు, మిత్రులు ఓపెన్గా ఉంటారు, శత్రువులు ఓపెన్గా ఉంటారు, వాళ్ళు చేసే పనులు కూడా చాలా బాహటంగా ఓపెన్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేశారు. సో ఏమని స్ప్రెడ్ చేశారంటే రేవంత్ రెడ్డి పని కట్టుకొని కక్ష సాధింపు చర్యగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలాగా బీజేపీ నేతలకు కేసుకు సంబంధించిన ఉప్పందించారు. ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి సమాచారం మళ్ళీ మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లోన నామినేషన్ వేసేటువంటి అక్కడికి ఎలా చేరింది, దీనికి బీజేపీ నేతలు ఒక మాట చెప్తారు, ఆమె జాతీయ కోటా కింద దీన్ని నామినేషన్ వేసుకున్నారు. మళ్ళీ జాతీయ కోటా కింద నామినేషన్ వేసుకున్నప్పుడు సాధారణంగా ఏ రాష్ట్రాల్లో ఆమెకు ఏమైనా కేసులు ఉన్నాయా అని తరచుగా పరిశీలిస్తారు, స్క్రూటినీ చేస్తారు. ఆ సమయంలోన ఈ నామినేషన్లోనే ఈ వ్యవహారం లేదని తెలుసుకున్నటువంటి బీజేపీ వాళ్ళు ఇది ఉంది కదా అని ఇచ్చారు. సో ఆ ఒక్క కేసు పాపం పెద్ద కర్ర పట్టుకొని ఆమె కాలుకు అడ్డు పెట్టడంతో ఆమె ఒక్క అడుగు దూరంలోన ఎంపీ కాలేకపోయారు, రాజ్యసభ సీటుకు దూరం అయిపోయారు. అయితే దీనికి సంబంధించి ఇంతకు ఏమిటా కేసు, అంతగా ఆమెను అడ్డుకున్నటువంటి కేసు ఏంటి అంటే అక్కడ ఏం చేస్తున్నారంటే 2019లో ఈ కేసు ఎప్పుడు జరిగింది, 2019 నారాయణపేటలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి కుంభం శివకుమార్, ఆయన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, ఆయన కుంభం శివకుమార్ పైన ఒక మహిళా నేత అంటే ఎన్నికల పరిశీలనకు వెళ్ళి ఒక 4 రోజుల పాటు ఆమె అక్కడ ఉన్నారట. ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతని పైన అంటే అతను కాస్త అనుచితంగా ప్రవర్తించారు, ఇంకోటో అతని పైన కంప్లైంట్ చేశారు. ఎవరికి, అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. అధిష్టానానికి కంప్లైంట్ అంటే అధిష్టానం అంటే ఇక్కడ స్థానిక అధిష్టానం ఎవరు, పిసిసి చీఫ్, టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్, వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, వీళ్ళిద్దరికి కంప్లైంట్ చేస్తే వీళ్ళిద్దరూ కూడా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అతన్ని సస్పెండ్ చేశామని చెప్పారు. సస్పెండ్ చేశామని చెప్పారే కానీ నాకు ఉత్తర్వులు చూపించలేదు అని చెప్పి సదరు బాధిత మహిళ కోర్టు గుమ్మం ఎక్కి అంతటితో ఊరుకుండకుండా ఒక ప్రైవేట్ పిటిషన్ వేసి ఈ పిటిషన్లోన వీళ్ళిద్దరిని సహనిందితులుగా చేర్చారు. ఎవరిని, మహేష్ గౌడ్ గారిని, మీనాక్షి నటరాజన్, వీళ్ళిద్దరిని సహనిందితులుగా చేర్చారు. ఇప్పుడు ఆ కేసు నలుగుతూ ఉంది. మళ్ళీ ఈ కేసు వివరాలు అఫిడవిట్లో పేర్కొనాలి కదా, మళ్ళీ ఎందుకు పేర్కొనలేదు అని ఎన్నికల కమిషన్ ఈ దరఖాస్తును రిజెక్ట్ చేసింది. తాజా సమాచారం ఏంటంటే కనుక కాంగ్రెస్ వాళ్ళు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇది ఎట్లా సాధ్యమో మనకు కాస్త న్యాయం చేయండి అంటే సుప్రీంకోర్టు ఏంటంటే మీ వాదనకు మీ పిటిషన్ను స్వీకరిస్తాం, మీరు అప్లై చేసుకున్నారు కదా, వాదనకు స్వీకరిస్తాం, అయితే రేపటికి వాయిదా వేస్తున్నాము, కానీ ఉన్నట్టుండి ఉన్న పలానా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సాధ్యపడదు అని తేల్చి చెప్పేశారు. అది అప్డేట్ న్యూస్. ఇది నాణ్యానికి ఒకవైపు ఉన్నటువంటిది, నాణ్యానికి మరోవైపు ఈరోజు ఒక మీడియాలో వచ్చింది. మళ్ళీ ఆ వార్తను చాలా గమ్మత్తుగా వండారు. ఎలా గమ్మత్తుగా వండారు అంటే రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్లోనే కొంతమందికి
గిట్టని వర్గం ఉంది. పైగా బీజేపీ ఎప్పటి నుంచో కూడా రేవంత్ పైన అక్కస్తూ ఉన్నారట. ఎందుకంటే ఈయన ఏంటి ఇంత శక్తిమంతుడు, ఈయనేంటి ఇలాగా ఎలా ఆయన ఎదిగిపోయాడు, అసలు అచేతనావస్థలో ఉన్నటువంటి పార్టీని ఇంత చైతన్యంగా ఎలా తయారు చేశారు, ఎలా ఎన్నికల్లో గెలిపించేశారు, టకా 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 ఎన్నికల్లో విజయం సాధించేసి అధికారంలోకి తీసుకొచ్చేశారు. 10 ఏళ్ల పాటు స్థానిక నాయకులు ఎవరికి చేత కాని ఒక విషయాన్ని, అసాధ్యాన్ని రేవంత్ రెడ్డి గారు సుసాధ్యం చేసి చూపించేశారు. ఈయన ఉంటే వచ్చేసారి ఎన్నికల్లో వెళ్ళడం కూడా చాలా కష్టం గురు అనుకొని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా ఈయనకు దెబ్బ వేయాలి. అసలు కాంగ్రెస్ తో పోరాడాలి అంటే కాంగ్రెస్ మైనస్ రేవంత్ రెడ్డి ఉంటేనే మనం పోరాడగలం. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు వాలి ఎదుట సుగ్రీవుడు ఉన్నట్టే. వాలి ఎదుట సుగ్రీవుడు ఉంటే ఏమవుతుంది, వాలి ఎదుట ఎవరు నిలిచినా కూడా వాళ్ళ బలాన్నంతా వాలి లాగేసుకుంటారు. సో ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక వాలి స్వరూపుడు అనమాట. ఎవరు ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళ బలాన్ని లాగేసుకుంటారు అని బీజేపీ అనుకుందట సదరు వార్తా కథనం సారాంశం. సో వాళ్ళు ఏమంటున్నారంటే, సో ఈ విధంగా చేసి ఎలాగైనా రేవంత్ రెడ్డిని సపరేట్ చేయాలంటే ఏం చేయాలి, ఆయన పైన ఒక బ్లేమ్ వేయాలి. ఏం బ్లేమ్ వేయాలి అని ఈ నామినేషన్ తిరస్కరణ ఘట్టాన్ని తీసుకొచ్చారు. కావలసిగా ఒక మోటివ్తో, ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పైన బురద చెల్లేందుకు, ఆయన్ను ఒంటరి చేసేందుకు, పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మాత్రమే ఈ పని చేశారని వీళ్ళంటూ ఉంటే, ఇంకొక వర్గం వాళ్ళు ఏమంటారంటే రేవంత్ రెడ్డి సామాన్యుడు కాదు, ఆయన ఎప్పుడు కూడా బీజేపీతో అంట కాగినవాడే, అంట కాగుతున్నవాడే, ఆయన శత్రువుగా ఉండేటువంటి మిత్రువు, కంటికి శత్రువులా కనిపిస్తారు, అంతర్గత మిత్రువులా ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం సామాన్యమైనటువంటిది కాదు. అందుకే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు బడే భయ్యా అని అన్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా మొన్న సికింద్రాబాద్ సమావేశానికి సభకు వచ్చినప్పుడు మేరే సాత్ జోడో అని అన్నారు. అంటే నాతో పాటు అడుగులు వేయవయ్యా అన్నారు. మళ్ళీ దీనికి అర్థం ఏంటి అని వాళ్ళు ఈకలు పీకి దానికి పిండితార్థం ఇదేయ బాబు, ఈ లైన్ల వెనుక సారాంశం ఇది. సో మోడీ గారు ఆల్రెడీ ఆఫర్ ఇచ్చేశారు, నాతో కలిసి నడువు అని అన్నారు. ఆయన మొత్తుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అలా కాదురా బాబు, నేను అన్న ఒక మాటకు ఆయన అలా అన్నారు. ఈయనేమన్నారు, బాబు మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ ఉండింది, అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండేవారు, ఆయన ఉదారంగా మీకు నిధులు ఇచ్చారు కదా, ఇప్పుడు మీరు సెంట్రల్లో ఉన్నారు, అదే కాంగ్రెస్ చెందిన నేను నా రాష్ట్రంలో ఉన్నాను ముఖ్యమంత్రిగా, మీరు కూడా నాకు అదే రీతిలో నిధులు ఇవ్వండి అని ఆయన ఏదో చమత్కారంగా చెప్పారు. సరే, దానికి ఆయన బదులు కూడా అలాగే ఇచ్చారు. గుజరాత్కి ఇచ్చిన నిధులు ఇస్తే మీరు అన్యాయం అయిపోతారు, 10 ఏళ్లలోన మీకే ఎక్కువ నిధులు ఇచ్చానని మోదీ గారు చెప్పారు. చెప్తూ మీరు అట్లట్లా తిరగడం కాదు, నాతో అడుగులేస్తే మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలరని ఒక మాట అయితే అన్నారు. మళ్ళీ ఏంటి దీని అర్థం? నాతో కలిసి అడుగులేస్తే తప్ప మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరంటే ఇదేదో ఉంది. పైగా ఇటీవలలోనూ ఒక కాంక్లేవ్ సమావేశంలోన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఒక 5 ఏళ్ల పాటు నేను ఇక్కడ ఉంటానయ్యా, తర్వాత నేను జాతీయ రాజకీయాలకు పోతానని అన్నారు. సో ఆయన వేస్తున్నటువంటి స్కెచ్, మోడీ గారు చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్, ఈ చుక్కలన్నీ కలిపేస్తే ఒక బొమ్మ అయితే కనిపిస్తోంది. ఏందిరా ఆ బొమ్మ అంటే కనుక రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్య దోస్తానా ఉంది అని చెప్తే, మళ్ళీ ఏదో ఒకరి ఆపోజిట్ చెప్పాలి కదా. మళ్ళీ ఆ పత్రిక ఈ కథను చెప్పడం వెనక ఏంటంటే రేవంత్ రెడ్డిని బహిరంగంగా ప్రొటెక్ట్ చేసినట్టుగా ఉంది. ఎంతలా ప్రొటెక్ట్ అంటే ఆయన వీరుడు సూర్యుడయ్య బాబు, ఆయన మామూలు మనిషి కాదు, ఆయన ఉంటే మనకు ఎప్పటికీ విజయం రాదు, కాబట్టి తెలంగాణలో మేము గెలిచాలి అంటే కనుక ఆయన కాస్త పక్కన లాగేయాలని బీజేపీ ఒక కుట్ర పని, ఒక కాన్స్పిరసీతోన రేవంత్ రెడ్డి పైన ఈ కథనాన్ని అండింది అని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఇంతకు ఎవరిది మైండ్ గేమ్? రేవంత్ రెడ్డి గారిది మైండ్ గేమా, బీజేపీది మైండ్ గేమా, ఎవరిది మైండ్ గేమ్ అని తెలియకుండా మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది తెలంగాణ వాసులకు. మీరైనా చెప్పండి, ఎవరిది మైండ్ గేమ్? అదండి విషయం.